హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టేస్టీ బాదం మిల్క్ అండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బాదం మిల్క్ని మరింత సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి రెసిపీలో నేర్చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్ బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత వీటిని పీల్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చినటువంటి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ని కూడా యాడ్ చేసుకుని బాదం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరొక మిక్సింగ్ బౌల్లోనికి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనికి కాచి చల్లార్చినటువంటి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ని కూడా యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా ఈ కస్టర్డ్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ని తీసుకుని దాంట్లో 1/2 లీటర్ థిక్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నార్మల్ మిల్క్తో కూడా బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం థిక్ మిల్క్ని యూస్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మరింత చిక్కగా అండ్ టేస్టీగా కూడా తయారవుతుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. అంచుల వెంబడి అదేవిధంగా పైన పేరుకున్నటువంటి మీగడను కూడా మనం మిల్క్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నటువంటి బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అడుగంటిపోకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. సో మిల్క్ క్వాంటిటీ అనేది కాస్త రెడ్యూస్ అయింది కదా, ఈ స్టేజ్లో దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో కట్ చేసుకున్నటువంటి బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకుని మిల్క్ క్వాంటిటీ అనేది తగ్గేంత వరకు అండ్ చిక్కబడేంత వరకు కూడా దీన్ని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే టేస్టీ బాదం మిల్క్ ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని 1 గంట తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే టేస్టీ బాదం మిల్క్ని మీరందరూ ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత సింపుల్గా ఉన్నటువంటి బాదం మిల్క్ని మీరు ప్రిపేర్ చేసేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎంజాయ్ చేసేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.